హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి రోజుకొక వార్త, రోజుకొక హైలైట్ ను మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అరాచకాల లిస్టును రోజుకొకటిగా విడుదల చేస్తా ఉన్నారు మంగా మధుసూదన్ రెడ్డి. అసలు మంగా మధుసూదన్ రెడ్డికి సుధీర్ రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఏంటి, ఈ పోస్టర్లకు సంబంధించినటువంటి బ్యానర్లకు సంబంధించినటువంటి మ్యాటర్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మంగా మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. గత కొంతకాలంగా మంగా మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్యలో పచ్చిగడ్డేస్తే బబ్బున మడుతా ఉంది. ఎందుకు? అలాంటిది ఏం లేదు. సహజంగా ప్రతిపక్ష పాత్ర ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నా పాత్ర నేను పోషిస్తున్నా. అలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది అంటానికి అట్లాంటి ఇష్యూస్ మా మధ్యలో ఏం లేవు. వ్యక్తిగత విభేదాలు లేనప్పుడు గతంలో మీ ఇంటి పైన సుధీర్ రెడ్డి దాడులు చేయించు, కొందరు మహిళలు ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాళ్ళు దించిండు అని చెప్పేసి కూడా వార్త బయటకు వచ్చి, ఇది వాస్తవం కాదా? వాస్తవంగా లైవ్ ప్రోగ్రామ్ ఉన్నది. లైవ్ ప్రోగ్రామ్ వచ్చినాయి, వందలాది మంది పోలీసులు తర్వాత వచ్చినారు. ఆ విషయంలో సుధీర్ రెడ్డి గారిని మీరు అడిగితే బాగుంటది. ఎందుకు ఆయన ఇంటి మీదకి పోయినావు ఒకటే చెప్తారు అని తిట్టిన. ఆ భాష నిజం కూడా రాజకీయాల్లో మంచిది కాదు, కానీ ఆ భాషను ఆ భాష మాట్లాడిన స్ఫూర్తినిచ్చింది కేటీఆర్ గారు. ఉద్యమ సమయంలో ఆ భాష మాట్లాడింది వాళ్ళ గురువు అయినటువంటి కేటీఆర్ గారు. నేను వాడితే తప్పేముంది, అయినప్పటికీ క్షమాపణలు కూడా నియోజకవర్గ ప్రజలకు కోరడం జరిగింది. ఒకటి, ఆ భాష వచ్చే ముందు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు శాసనసభ్యుడిగా ఆయన హక్కులు ఆయనకుంటాయి, కార్పొరేటర్ గా నా హక్కులు నాకుంటాయి. ఒక వర్క్ ను శాంక్షన్ జిహెచ్ఎంసీ నుంచి, ఒక నిధుల నుంచి ఒక వర్క్ ను శాంక్షన్ చేసిన తర్వాత ఇనాగ్రేషన్ పెట్టుకోవడం అనేది శరమామూలు. అయితే ఇద్దరం కలిసి కొబ్బరికాయలు కొడితే ఇనాగ్రేషన్ లో పాల్గొంటే అది మా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కొట్టుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి మా మధ్యలో కూడా విభేదాలు ఒక తారాస్థాయిపోయినాయి. కాబట్టి ఇక కలిసి కొట్టలేము. ఒకవేళ కొట్టాలన్నా కూడా ఆయన మార్నింగ్ రేపు పొద్దున 7 గంటలకు ఇనాగ్రేషన్ అని చెప్పి ఈరోజు రాత్రి 9:30, 10 గంటలకు ఒకరోజు ముందు నైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. ఇవి మన కుదరవు, ఆయనతో కలిసి కొట్టలేము, ఆయనతో కలిసి ప్రారంభోత్సవాలు చేయలేము అని చెప్పి శాసనసభ్యుడు, నాకంటే పెద్ద హోదాలో ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు, ఆయన కొట్టినియండి, ఆయన కొట్టిన తర్వాతనే నేను కొడతాను. లేకపోతే నిజంగా నేనే ముందు కొట్టాలంటే అసలు శాంక్షన్ చేయించిన అన్ని నేను శాంక్షన్ చేయించిన వెంటనే, టెండర్ అయిన వెంటనే ఫస్ట్ నాకే తెలుస్తుంది. అన్ని నేను కొట్టుకుంటా పోతే ఏం చేస్తాడు? కాదు, ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ప్రజలు నన్ను ఎట్లా గెలిపించారు, ఆయనను కూడా గెలిపించారు. కాకపోతే నేను భారతీయ జనతా పార్టీలో గెలిపించారు, నేను అదే పార్టీలో ఉన్నా. ఆయన మాత్రం కాంగ్రెస్ లో గెలిచినా కూడా గోడ దుంకి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలకు పోయిండు. సరే, ఏ పార్టీలకు పోయినా శాసనసభ్యుడే, నాకంటే పెద్ద హోదాలు ఉన్నాడు, ఆయన కొట్టిన తర్వాత నేను కొడతా అని చెప్పిన. వెంటనే తను కొట్టడం, ఆ నెక్స్ట్ డే నేను కొడతా అంటే వాళ్ళ పేమెంట్ బ్యాచ్ తోని, వాళ్ళ డ్రగ్స్ తీసుకునే బ్యాచ్ తోని అడ్డుకోవడం, దాని తోడు 100 మంది పోలీసులను పెట్టి నన్ను అరెస్ట్ చేస్తా ఉంటే, అందులో భాగంగా ఆ అగ్రెసివ్ గా కోపంలో, అరే నీ అయ్యా జాగిరారా, ఇవి జిహెచ్ఎంసీ నిధులు అని చెప్పి ఒక భాష, ఇంతకుముందు మాట్లాడిన భాష నేను మాట్లాడాల్సి వచ్చింది. సరే మాట్లాడినా కానీ అది లైవ్ పెట్టిరు అని చెప్పి నాకు తెలియదు. లైవ్ పెట్టిరు ఎంబడే నన్ను ఆ రోజు పోలీస్ కంచన్బాగ్ పిఎస్ని అరెస్ట్ చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంబడే నేను ఆ లైవ్ చూసుకొని డిలీట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే వెంటనే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదో ఆందోళన చేస్తామని చెప్పి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు మా అంటే ఒక 15-20 మంది ఒరిజినల్ టీఆర్ఎస్ కార్యకర్తలు, మిగతాలంతా డ్రగ్స్ తీసుకుంటోళ్ళు, దోపిడీ చేసేటోళ్ళు, మందు పొద్దున్న తాగితే లేస్తే మందు తాగేటోళ్ళు ఒక 300-400 మందిని పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చిండు. పొద్దున 9:30, 10 గంటలకు ఎవరు మంది తాగుతారా అండి? తాగుతులు గట్లాంటి వాళ్ళే తాగుతారు కదా. వచ్చినారు, ఇంటి మీద పోలీసుల సమక్షంలో దాడి చేశారు. ఏసీపీ గారి పర్యవేక్షణలో ఈ దాడి సంపూర్ణంగా చేయడానికి ఒక దారి ఇచ్చినారు పోలీసులు. నేను ఈ విషయంలో ఒక ఏసీపీ జానకిరామ్ రెడ్డి గారిని మాత్రమే దీనికి బాధ్యులని అంటున్నా. ఎందుకంటే పెద్ద ఆయన
ఈ మధ్యనే సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన పెద్ద ఆయన. చట్టం పోలీసుల చేతిలో కూడా ఉండదు. చట్టం ఆయన వ్యక్తిగతంగా చేతిలోకి తీసుకొని తిరిగితే దాడి చేయరా అని మా కార్యకర్తల ముందే వాళ్ళ పేమెంట్ బ్యాచ్ పోండ్రా అని చెప్పి పోలీసులను పక్కన జరపడం, ఇవన్నీ మా ఊరు ప్రజల కళ్ళ ముందే జరిగినాయి. ఇక ఇక్కడ వచ్చిన వెంటనే ఆ మూర్ఖులు మహిళలు నిజంగా మహిళలని నేను అనా. ఎందుకంటే ఏ మహిళ కూడా అటువంటి భాష మాట్లాడదు. చదువుకున్న మహిళ కానీ, సమాజం గురించి తెలిసిన మహిళ కానీ, కుటుంబ గౌరవాలు ఉన్న మహిళ కానీ ఇట్లాంటి భాష మాట్లాడదు. కానీ ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు నా మీద వాడినటువంటి భాష నేను మాట్లాడిన దానికంటే చాలా తక్కువ భాష. అటువంటి భాషను మాట్లాడించినప్పుడు మళ్ళీ నా ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. సరే చేసినావు, దాడి చేసి నేనున్నప్పుడు ఏమైనా చేసినావా? లేవు. నేను లేనప్పుడు చేసినావు. పోనీ నేను లేనప్పుడు చేసినా కూడా నా ఇంట్లో ఏమైనా అంతమందిని తీసుకొచ్చి నా ఇంటి గేట్ లోపల కూడా అడుగుపెట్టలే. నాకు అటువంటి ప్రాధాన్యత మా గ్రామంలో ఉంది. కర్మన్ఘట్ ప్రజలకు ఆ విషయంలో నేను చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆ టైంలో నిజంగా వాళ్ళు నా మీద దాడి చేస్తానుకో ఇంకేదనుకోరు కాదు. మా ఇంటికి సెక్యూరిటీగా నిలబడేటువంటి మహిళలు, మా సోదరులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా మెడలలో గొలుసులు చూసి ఎప్పుడు అవి లాక్కుందామా అనే ప్రయత్నంలో భాగంగానే కొంతమంది మహిళలు పుస్తలు తాళాలు తెప్పారు, కొంతమంది గంటలు ఇట్లా తెంపితే చెవులు తెగిపోయినాయి, కుట్లు పడ్డాయి. ఇట్లాంటివి జరిగినాయి, పోలీసుల సమక్షంలో జరిగినాయి. వాళ్ళు పోలీసులు కూడా మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసేది తప్పితే వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేకపోయారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న గారికి వెంటనే ఫోన్ చేయడం, కమిషనర్ గారికి చెప్పడంతో ఆయన కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బండి సంజయ్ అన్న గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే దాదాపు గంటన్నర తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ చివరగొట్టడం జరిగింది. ఇదిలోపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళు వెనకడిగేసారు. నిజంగా కూడా మేము సహనం కోల్పోతే, ఆ సమయంలో సహనం కోల్పోతే కొంతమంది ప్రాణాలు పోయిండేటి. అదృష్టం ఏంటంటే ఎవరి ఎక్కువ దాడులు చేయకుండా కొద్ది దాడులతోనే అది సరిపుచ్చుకోవడం జరిగింది. నిజంగా మా కార్యకర్తలకి ఆ రోజు రెచ్చిపోయి ఉంటే, మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేమెంట్ బ్యాచ్ కార్యకర్తలు కాదు. ఎవరి మీద ఇట్లాంటి ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు, హిందూ నాయకుల మీద దాడి చేస్తున్నప్పుడు ఒక పిలుపునిస్తే పేమెంట్ లేకుండా నిజంగా ధర్మం మీద ప్రేమతోనే వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి ప్రతిఘటించే దమ్ము ధైర్యం బీజేపీ కార్యకర్తలకు ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి సుధీర్ రెడ్డి గారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ ఓటమిని ఎవ్వరు గెలుపు దిశగా తీసుకుపోలేరు. మీ ఓటమి తథ్యం. సో ఓటమి తథ్యం అని చెప్తా ఉన్నారు. బట్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి పోస్టర్లను వంగా మధుసూదన్ రెడ్డి ఫోటోలు పెట్టి రిలీజ్ చేశారు నిన్న కాక మొన్న. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పేపర్లో పాంప్లెట్లు పెట్టి పంపారు. సో ఈ పోస్టరు ఎల్బీ నగర్ మొత్తం తిరిగింది. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, తెరదీయాలి అని చెప్పేసి ఒక పోస్టర్ ని ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తం తిప్పారు. ఇది మీ ప్రమేయం లేకుండానే జరిగిందా? ఇదేంటండి, నేను చాలా పోస్టర్లు వేసిన. ఇది ఈ ఒక్క రౌడీ షీట్ నేను చెప్తాను. రౌడీ షీట్ అనేది చెప్తా. అంతకంటే ముందు ఈ నియోజకవర్గంలో పార్టీ మారే ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ సర్వే నెంబర్ల సమస్య మీద కేటీఆర్ గారు ఎల్బీ నగర్ నియోజకవర్గంకి వస్తున్నారని తెలిసి నియోజకవర్గం మొత్తం నేను పోస్టర్లు అతికిచ్చిన. అప్పుడు కూడా ఇదే విధంగా కామెంట్లు నా మీద దళితుల మీద తిట్టేయడం జరిగింది, ఆ పోస్టర్లను చించేయడం జరిగింది. దాని తర్వాత ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత నిధులు ఎక్కడి నుంచి రావడం లేదు, కనీసం ఏ అభివృద్ధి జరుగుతుందో జిహెచ్ఎంసీ అప్పులు చేసి
ఫ్లైఓవర్లు కడతా ఉంది. ఈయన లేనప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయి, అవే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈయన వచ్చినాక కొత్తగా ఫ్లైఓవర్ తెచ్చింది ఏమి లేదు. అయితే ఈయనకి ఇచ్చిన ఫస్ట్ 2 సంవత్సరాలు, ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ ఎదుర్కోవడం జరిగింది. ఈ కరోనా పీరియడ్ ఎదుర్కొందా 3వ సంవత్సరం 4వ సంవత్సరం ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా 3 కోట్లు 6 కోట్లు ఇవ్వడం జరిగింది. 6 కోట్లు ఇస్తే కేవలం 5 లక్షల రూపాయలు జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత 5 లక్షలు ఖర్చు చేయడం తప్పితే 5,95,00,000 రూపాయలు నిధులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ఇతని చేతగాని తనానికి, ఇతని దద్దమ్మతనానికి, ఇతని అసమర్థ నాయకుడని ఈ యొక్క నిధులు గవర్నమెంట్ కు తిరిగి వాపస్ వెళ్ళడంతోనే రుజువు చేయాలి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి దాని మీద కూడా పోస్టర్లు వేసిన. అప్పుడు కూడా దళితులతో తిట్టించిండు. ఎందుకంటే దళితులు ఆయన కనకగా అయిపోయారు, ఆయన చేతిలో దళితులు. ఈసారి మధ్యలో టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ అప్పుడు, ఉప ఎన్నిక అప్పుడు దళిత బంధు ఒక పథకం తెచ్చి దళితులందరినీ చేతిలో పెట్టుకొని దళితులతోని వేరే కులాల మీద దాడులు, తిట్ల దండకానికి ఉపయోగించుకుంటారు ఎమ్మెల్యేలు, మంత్రులు. అందులో భాగంగా ఆ రోజు కూడా వాళ్ళతో తిట్టేయడం జరిగింది. నేనేమంటున్నా, నువ్వు నీ అసమర్థ పనులన్నిటినీ పోస్టర్ల ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా, అది నా తప్ప? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా. అందులో భాగంగానే నేను ఈ రౌడీ షీట్ అనేది కూడా ఈ మధ్యలో నా ఇంటి మీద దాడి చేసిండు. మామూలు దాడి అంటే అది సిగ్గుపడాలి, సభ్య సమాజం సిగ్గుపడాల్సిన దాడి అది. నేను తిడితే చట్టాలు ఉన్నాయి, నువ్వు అఫీషియల్ గా కంప్లైంట్ ఇయ్యి, నా మీద కేసులు బుక్ చేయి, ఆల్రెడీ చేస్తున్నావు కదా, ఇప్పుడు అట్లా చేయించు. నీకు దాడి చేయమని చెప్పి ఏ ప్రభుత్వం, ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు? నా మీదనే కాదు, ఏ రాజ్యాంగ హక్కులు ఇచ్చింది నా మీదనే కాదు. ఈరోజు నువ్వు కొత్తగా దాడులు చేస్తున్నది ఎందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నారు? చట్టాలను వాళ్ళ చేతులు తీసుకున్నా కూడా మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు? అంటే మీ ట్రాన్స్ఫర్లు, మంచి ఏరియాలో మీరు ఉద్యోగాలు 4 సంవత్సరాలు ఉండాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను మచ్చిగా చేసుకోవాలి. దానికి వాళ్ళ చట్టాలు చేతులు తీసుకున్నా కూడా మీరు ఎవరు ఏమన్నారు, ఉల్టా వాళ్ళకే మద్దతు ఇస్తారు. ఈరోజు నేను చెప్పిన, మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఆ పోస్టర్లో చూడండి, ఎవరెవరు ఫోటోలు పెట్టినా 8 మంది ఫోటోస్ ఉన్నాయి. ఎవరెవరు ఫోటోలు సార్? అందులో మీ ఫోటో ఒకటి కనబడుతుంది. ఫస్ట్ ఆర్ కృష్ణయ్య గారు ఉంది. ఆర్ కృష్ణయ్య గారు ఆయన బీసీ సమాజానికి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు. ఆయన మీద లాస్ట్ టైం 2014 ఎన్నికలు ఆయన మీద కూడా దాడి చేసిన, ఆయన అంచెల మీద దాడి చేసినాడు. స్వయంగా ఆయన మాట్లాడిన వీడియో ఉంది, మీకు పెడతాను. దాని తర్వాత డీజీపీ దినేష్ రెడ్డి గారు, మాజీ డీజీపీ అండి ఆయన, పోలీస్ బాస్. ఆయన పార్లమెంట్ సభ్యుడు, మల్కాజ్ నుంచి పార్లమెంట్ సభ్యుడు నిలబడ్డాడు, ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత కొప్పుల నరసింహారెడ్డి గారి మీద దాడి చేసిండు, సామ రంగారెడ్డి గారి మీద దాడి చేసిండు. కేంద్ర మంత్రివర్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రజెంట్ అప్పట్లో కేంద్ర మంత్రి ఉండే, ఈయన కూడా అదే పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి ఆయన మీద దాడి చేపించిండు, సాక్షాత్తు కేంద్ర మంత్రి మీద. అరే మల్రెడ్డి రంగారెడ్డి, మలక్పేట శాసనసభ్యుడు, ఆయన మీద దాడి చేపించిండు. ప్రదీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన జెండా మోసిన నాయకుడు, ఆయన గెలిపించిన నాయకులు వీళ్ళంతా, ఆయన మీద దాడి చేపించిండు. దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఇక అయితే మరీ అన్యాయం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఒక పనులు లెక్క పనిచేసిండు. సరే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు, ఆయన అంచెలు కాకపోతేనే ఇచ్చిండా? మరి నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి నీ అనంగు శిష్యుడు అయినటువంటి ఆయన నీ దగ్గర నుంచి ఎందుకు పోయిండు? పోతే దాడి చేస్తావా? దాడి చేయడమే కాకుండా, అఫీషియల్ కార్యక్రమంలో దాడి చేయడమే కాకుండా అతని మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టించినావు, పోలీసుల సమక్షంలో చేపించినావు. ఇవన్నీ పోలీసులకు తెలుస్తలేవా? ఇంకా పోతే ఆయన దర్పల్లి రాజశేఖర రెడ్డి అనుచరుడు కంటే ముఖ్యంగా ప్రవీణ్ రెడ్డి అని చెప్పి సుధీర్ రెడ్డి యువసేన అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని, ఆయన 15 సంవత్సరాలు నీ ఇంట్లో ఒక పనులు లెక్క పనిచేసిండు.
తన యవ్వనం అంటే దాదాపు 15 సంవత్సరాలు పిల్లగాడు అతను, ఇప్పుడు 25 ఏమో ఉంటాడు. 12 సంవత్సరాలు ఉన్నప్పుడే నీ ఇంట్లో నీకు పనిచేసిండు. ఆ పిల్లగాని మీద కూడా విపరీతంగా విచక్షణ రహితంగా ఆ దాడిలో ఆ రోజు దాడి చేపించినావు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినావు. సాక్షాత్తు మీ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు ఎవరు, ఒక బీసీ నాయకుడు, ఆయన మీద దాడి చేపించినావు. ఎవరి మీద దాడులు చేయించలేదు. అసలు నీ మెంటాలిటీ ఏంటి? వేల కోట్ల రూపాయలు. నేను చెప్తున్నా కదండి, నేను 2004 ముందు నేను స్వయంగా చెప్తున్నా. అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నాడు. అయ్యప్ప స్వామి ముందు, ఎందుకంటే నేను నమ్మే దేవుడు, నేను ఆ క్షేత్రానికి ఒక వ్యవస్థాపకుని. నేను ఈరోజు చెప్పే మాటలు ఒక్కడు కూడా అబద్ధం అని చెప్తే సర్వనాశనం అయిపోయి. నేను చెప్పే ప్రతి విషయం వాస్తవం. ఇది కాదని చెప్పి సుధీర్ రెడ్డి గారిని ప్రమాణం చేయమని చెప్పండి. నేను ఇప్పటివరకు చెప్పినాయి, ఇప్పుడు చెప్పబోతున్నాయి కూడా. 2004 ముందు నీ పరిస్థితి ఏంది? ఒక్క దగ్గర నువ్వు ఒక 10 లక్షలు చూసినావు. 10 లక్షలు ఒక దగ్గర పెడితే చూసిన ముఖం అనేది. అదృష్టం కొద్దీ దేవుడు వేలాది కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ పుణ్యమా, తర్వాత ఈసారి గెలుపుకు 2018లో టికెట్ కు కారణం చంద్రబాబు నాయుడు గారంటివి, మరి ఆయన పుణ్యమా, మరి కాంగ్రెస్ పార్టీలో గెలవంగానే మరి టిఆర్ఎస్ పార్టీలకు పోయినావు, మరి టిఆర్ఎస్ పార్టీ పుణ్యమా, వేలాది కోట్ల రూపాయలు సంపాదించినావు. ప్రజల సొమ్మును ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజల వనరులను దోసుకున్న గజ దొంగవైనవు. ఓకే, డబ్బులు సంపాదించుకున్నా, నేను కాదంటలేము. నువ్వు ఎందుకు ఇంత మీద ప్రశ్నిస్తే, అడిగితే దాడులు ఎందుకు చేస్తున్నావు? అరే నాసుంటాడు అడుగుతాడా, అడగడా? అడిగిన వాళ్ళు రౌడీ షీట్ పెట్టరా అంటే నేను అదే ప్రశ్నించి అడిగిన. 10 మంది పైన కూడా దాడి చేశారు, ఇంక్లూడింగ్ మీరు కూడా ఉన్నారు. బట్ ఈ 10 మంది కూడా ఎప్పుడు ఇంత ఎఫెక్టెడ్ గా ఈ పోస్టర్లు కానీ ఏవి కానీ రిలీజ్ చేయలేదు. ఆయన భౌతికంగా దాడి చేస్తే మీరు పోస్టర్ల రూపకంగా దాడి చేస్తున్నారు. ఒక రకంగా మీరు కూడా దాడి చేస్తున్నట్టే. తప్పండి, 100%. మీరు చూపిస్తున్నారు. తప్పు వినయ్ గారు, ఒక దౌర్జన్యాన్ని, ఒక గూండాగిరిని ప్రజలకు చూపిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి తరిమి కొట్టాలి. వచ్చే ఎన్నికలు మళ్ళా దొంగదారులా, మళ్ళా అడ్డదారులా, మళ్ళా అధికారంలోకి వద్దామని చూస్తున్నాడు ఇటువంటి రౌడీ ముఖ. ఎందుకంటే నేను ఈ దాడి సరే, దాడులు మా మీద దాడులు జరిగినా, మేము దాడులు ఎదుర్కోవడం, ప్రజల గురించి చేసినాం, మేము చేస్తున్నాం అని పక్కన పెట్టండి. ఈరోజు సుధీర్ రెడ్డి గారు ఎంబడి ఒక్క మంచి నాయకుడు ఉన్నాడో చెప్పండి? ఒక్క మంచి నాయకుడు. మాజీ కార్పొరేటర్లు కూడా కంప్లీట్ పక్క జరిగారు. అసలు నీకు నిజం ఉద్యమకారులు మొత్తం పక్క జరిగారు. నీ ఎంబడి ఉన్న వాళ్ళు ఓరి రోజు పూర్తిగా వాళ్ళకి చెక్ చేయండి. పూర్తిగా డ్రగ్స్ తీసుకుంటోళ్ళు, పిల్లలను చంపిన వాళ్ళు, ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు, పిల్లలను వదిలిపెట్టిన వాళ్ళు, వీళ్ళంటి నీ ఎంబడి వేసుకొని మా మీద దాడి చేపిస్తున్నావు, మా ఎంబడి కేసులు పెట్టిస్తున్నావు మా మీద. దళిత బంధు నువ్వు ఏమి, దళితులకు ఏం సమాధానం ఇవ్వబోతున్నావు? ఇంత అవినీతి చేసేటువంటి నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తలేడా? ఎందుకు మీలాంటి ప్రెస్ పట్టించుకోవట్లేదు? ఇంత అవినీతి చేస్తున్నాడు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. ఇంత అవినీతి చేసేటువంటి నాయకుల్ని ఎల్బీ నగర్ ప్రజలు ఇంకా ఆహ్వానిస్తారా? ఈసారి మళ్ళీ గెలిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీరే పూర్తి స్థాయిలో కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయినాం. అన్ని సమస్యల్ని, ఆయన చేసిన దాడుల్ని అన్ని కూడా ప్రజల దృష్టికి పోయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లు కావచ్చు, అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోతో కంప్లీట్ సుధీర్ రెడ్డి అంటే అందరికీ తెలుసు. సో మీడియా సంస్థలకు తెలుసు, ఆయన ఎట్లా నుంచి వేస్తాడో తెలుసు, అవన్నీ తెలుసు. ఇంకా ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి లేదు కదా. ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి లేదు, ఇంకా మాయమాటలు. ఎందుకంటే మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. దిష్టి బొమ్మ ఇక్కడ ఉందా? దిష్టి బొమ్మ మన ఇంట్లో ఇక్కడ ఉందా? దిష్టి బొమ్మ ఫోటో ఎట్లుంటుంది చూడండి, చూస్తానికి భయంకరంగా ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తుల్ని అంటే ఇంటి ఓనర్ని దిష్టి బొమ్మ ఇంటికి కట్టుకుంటే ఆ బొమ్మను చూస్తే ఆ దిష్టి ఆ ఇంటి మీద పడదు. అంటే దిష్టి దేవుడు అటువంటి రుణం తీర్చుకునే దేవుడు ఆయన. కానీ ఆయన ఆకారం ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది. సేమ్ టైం సుధీర్ రెడ్డి ముఖం చూడు, అమాయకంగా ఉంటుంది. వీడు దిష్టులు కాదు కదా, మన ప్రాణాలు తీస్తాడు వీడు.
అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే ద్రోహి. అసలు ప్రజల సమక్షంలో ఉండాల్సిన మెంటాలిటీ కాదు అది. జంతువులు కూడా ఇట్లాంటి అంత క్రూరంగా ప్రవర్తించవు. అంటే ప్రశ్నిస్తే దాడి, ఎదురిస్తే దాడి. దాడి కంటే ముఖ్యంగా దళిత బంధును ఉపయోగించుకొని, పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు దళితులకు దళిత బంధు ఇస్తామని, లేకపోతే నీకు ఇచ్చిన కదా అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం మీద, బీసీ సామాజిక వర్గం మీద ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు పెట్టించి ఆ కేసులను ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నాడు. అమాయకులైనటువంటి దళితుల మీద దాడి జరిగినప్పుడు మరి ఈ కేసులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మీరు ఎస్సీ ఎస్టీ సోదరులు ఆలోచన చేయాలి. రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. ఈయన మీద రౌడీ షీటు ఈరోజు నేను అదే అంటున్నా, మీరు అడిగిన ప్రశ్నకి ఇటువంటి మూర్ఖపు వ్యక్తిత్వం ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారిని ప్రజల సమక్షంలో తీసుకుపోవాలని చెప్పి నేను పోస్టర్లు వేసిన. నేను స్టార్టింగ్ ఏమైనా అందులో నా లోగో పెట్టిన, అందులో ఒక నెంబర్ ఇచ్చిన, డయల్ యువర్ నెంబర్, డయల్ మై నెంబర్, డయల్ నా నెంబర్, ఈ నెంబర్కి చేయండి ఫోన్, దీనికి మద్దతు ఇస్తే ఈ నెంబర్కి చేయండి. ఇటువంటి దాడులను మీరు కూడా అరికట్టాలని చెప్పి మద్దతు ఇవ్వండి. దౌర్జన్యానికి అపోజిషన్ గా మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను చేయడం జరిగింది. తప్పే ఇన్ని అవినీతులు చేస్తా ఉన్నాడు, సో ఇన్ని కుంభకోణాలు చేస్తా ఉన్నాడు, ఇంత కబ్జా కోరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయినా అధికార పార్టీ మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన్నే బరిలో పెట్టింది. అంటే అవినీతులు అధికార పార్టీ దృష్టికి పోలేదా, లేకపోతే ఆయన చెయ్యలేదని నిరూపించుకున్నాడు అక్కడ? మళ్ళీ ఎందుకు టికెట్ ఇచ్చింది? ఇంతకుముందు టికెట్స్ చాలా మందికి చేంజ్ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బెత్ సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి టికెట్ ఇవ్వలేదు, అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనగామ టికెట్ ఇవ్వలేదు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఉంటే ఆయన కూడా టికెట్ ఆపేది కదా. ఒక్క విషయం మీకు సూటిగా చెప్తున్నా, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన ఎమ్మెల్యేలు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది ఎమ్మెల్యేలు కాదు, వీళ్ళు 12 మంది మొరిగే కుక్కలు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు స్వయంగా కేసీఆర్ గారి రైట్ హ్యాండ్, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి రైట్ హ్యాండ్, కుడి భుజం అయినటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఓపెన్ గా పబ్లిక్ బహిరంగ సభలో ఈ 12 మంది కుక్కలు అవతలు కాంగ్రెస్ దొడ్లో ఉండి మొరుగుతే బాగుండదు, మన దొడ్లో వేసుకుంటే అయిపోతుంది అని చెప్పి మన దొడ్లో తీసుకొచ్చి వేసుకున్నాము. మన దొడ్లో తీసుకొని అక్కడ మొరిగిపిస్తున్నాము ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద. ఈ కుక్కలకు ఒకసారి నమ్మి మన పార్టీలకు వచ్చారు కదా, మన దొడ్లోకి వచ్చారు కదా, ఈ కుక్కలకు మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి శాశ్వతంగా వీళ్ళని మొరగకుండా చేయాలి. ప్రజల ద్వారా ఓటు వేయనీయకుండా శాశ్వతంగా మొరగకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ 12 మందికి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఇందులో ఒక చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా శాశ్వతంగా మొరుగుడు బంద్ చేయాలనే వీళ్ళకి టికెట్ ఇచ్చింది. ఆ మొరుగుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బంద్ అవుతుంది. అంటే దానికి పల్లారాజేశ్వర రెడ్డి మళ్ళీ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఎగురుతున్న వాళ్ళ కోసం నేను చెప్పాను కానీ వచ్చిన వాళ్ళ గురించి చెప్పలేదు అన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. క్లారిఫికేషన్ దొంగ మాటలు మస్తు మాట్లాడి నేను మాట్లాడలేదు, నీకు వీడియోలో ఉన్నాయి కదా, అక్కడ మొరగొద్దురా నాయన అని చెప్పి మన దొడ్లు వేసుకున్నాం అన్నాడు. ఇంకేం క్లారిఫికేషన్ ఇస్తాడు? సో సుధీర్ రెడ్డి మధ్యలో ఒకటి చెప్తా ఉన్నాను, హౌస్ టాక్సెస్ తగ్గించిన ఎల్బీ నగర్ అని చెప్పేసి, ఇది వాస్తవం? ఇంకా ఒక్క ఆ విషయంలో నిజంగా విషయం చెప్పాలి. సుధీర్ రెడ్డి అసమర్థుడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సుధీర్ రెడ్డి గారు ప్రజా సమస్యలు గాలికి వదిలేసిండు అనేదానికి ఇది ఒకటి నిదర్శనం. కేవలం కబ్జాలు 2009లో ఆయన పెట్టిన కబ్జాలు మామూలు కబ్జాలు కావు. మా పక్కన ఉన్నటువంటి చేపల చెరువు మొత్తం మింగేసిండు 16.5 ఎకరాలు.
మీకు ఆ విషయం కూడా చెప్తా. చేపల చెరువు మింగేసినప్పుడు ఆయన ఎమ్మడున్న కార్యకర్తలు, అలా అధికార పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కూడా కొంతమంది ఆయన ఎమ్మడు తిరుగుతున్నారు. ఇప్పటికీ ఈరోజు ఎవరు తిరుగుతున్నారు మా ఊర్లో. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయించి రోబడేపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకటి చెప్తున్నా, 2009లో ఈయన గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు గాలి కొదిలేయడం మూలంగా ఈయన హయాంలో 2011లో ఎక్కడ పెరగలేదు. మన ఎల్బీ నగర్ లోనే ఎక్కడ పెరిగిన విధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ ట్యాక్సులు పెరగడం జరిగింది. పెరిగినప్పుడు దీన్ని ఎందుకు పెంచుతున్నాడు, సిటీలో మొత్తం ఎక్కడ పెరగలేదు, నా దగ్గరనే ఎందుకు పెరిగిందని క్వశ్చన్ చేయలేని అసమర్థుడు సుధీర్ రెడ్డి. ఆ రోజు ఈయన హయాంలోనే పెరిగినాయి. అంటే 2012లో 11లో పెరిగితే 2022లో నువ్వు ట్యాక్సులు తగ్గించిన అని చెప్పి జీవో తెచ్చిన అని చెప్పి జీవో నెంబర్ చెప్తున్నావు కదా. సరే రైట్, ఆ జీవో కూడా తప్పు. అది ట్యాక్స్ రెబిట్ మాత్రమే ఇచ్చింది. మా సామరంగారెడ్డి మా జిల్లా అధ్యక్షుడు చెప్తాడు, జస్ట్ అది ట్యాక్స్ రెబిట్ జీవో, అది తగ్గించిన జీవో కాదు అని చెప్తాడు. రైట్, మా సామరంగారెడ్డి కూడా తప్పు మాట్లాడుతుండు అని అనుకుందాం. నువ్వే చెప్పింది, నువ్వే ట్యాక్స్ తగ్గించినావు అనుకుందాం. నీ గొప్పతనం అది. నీ అసమర్థత వల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు 12 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు అధిక ప్రాపర్టీ ట్యాక్సులు ఈ జిహెచ్ఎంసీ కట్టిరు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ప్రజలకు మేలు చేయాలనుకుంటే, ఈ 11 సంవత్సరాలు కట్టిన ట్యాక్స్ ని ఇంకొక 11 సంవత్సరాలు కట్టకుండా చెయ్యి. అది సమర్థత అంటారు. కానీ నీ హయాంలో నీ అసమర్థత వల్ల పెరిగిన ట్యాక్సులు, అప్పుడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, అప్పుడు తగ్గియని ట్యాక్సులు ఇప్పుడు కేసీఆర్ 2014 ఓడిపోయినావు, 18లో కాంగ్రెస్ లో మళ్ళా గెలిచినావు, టీఆర్ఎస్ లకు 18లో పోయినావు, 18 తర్వాత 19, 20, 21, 22 4 సంవత్సరాలు పట్టింది నీకు ఆ ట్యాక్సులు తగ్గియనికి. అది ఏమంటారు 11. మీరన్న ప్రశ్నకే నేను కూడా ఏకీభవిస్తా. సుధీర్ రెడ్డి గారికి నేను కూడా పార్టీ మారి సుధీర్ రెడ్డి గారు పక్కన నివర్తుంది, ఆయన కోట్లు ఏమని చెప్తా. ఇంకా 2 రోజులు 3 రోజులు టైం ఉన్నది. ఈ 11 సంవత్సరాలు ట్యాక్స్ రిపీట్ కాకుండా కట్టిన ట్యాక్స్ ని ఇంకొక 11 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు ట్యాక్సే లేకుండా జీవో తీసుకురామని చెప్పు. నేను తప్పకుండా సుధీర్ రెడ్డి జిందాబాద్ అని మాట్లాడతా. అది ఆయన గొప్పతనం అంట. ఆయన అసమర్థత వల్లే ఈ నియోజకవర్గ ప్రజలు అధిక ప్రాపర్టీ ట్యాక్స్ ను 11 సంవత్సరాలు కట్టారు. ఇది సవాల్ వేస్తున్నా, ప్రశ్న కూడా వేస్తున్నా. సవాల్ స్వీకరించి ఇంకా 3 రోజులు టైం ఉంది. మీరు ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చేయండి. ఈ 11 సంవత్సరాలు ట్యాక్స్ కట్టకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు చేయమని చెప్పండి. మాకు పదవులు శాశ్వతం కాదు. నేను అవసరం అనుకుంటా ఇది చేసినామంటే ఎంబడే కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేస్తా. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందంటే ఇంకా మా పదవులు ఎందుకు అవసరం లేదు. మాకు పదవులే అవసరం లేదు. ఈ వల్ల నిజంగా మేలు జరిగిందంటే మాకు పదవులే అవసరం లేదు. ఓకే, సో ఇదంతా ఎల్బీనగర్ ఎమ్మెల్యేకి సంబంధించి పక్కన పెడితే కొద్దిసేపు వంగా మధుసూదన్ రెడ్డి గురించి మాట్లాడుతాం. వంగా మధుసూదన్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు, వాస్తవమైన నాయకుడు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి గారికి ఎటువంటి పదవులు లేవు. ఓ డమ్మీ. అదృష్టం భగవంతుని అవకాశం ఇచ్చింది ఆయనకు. నేను సెకండ్ టైంగా కార్పొరేటర్ అయినా కానీ ఆయన సెకండ్ టైం కార్పొరేటర్ అయ్యిండు, కూడా చైర్మన్ అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి ఓడిపోయిండు. ఆయనకు అంత వచ్చినప్పుడు నేను కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తా ఉన్నా. సహజంగా ఎవరైనా ప్రమోషన్ కావాలని చెప్పి ఏ నాయకుడైనా కోరుకుంటాడు. అందులో భాగంగానే నేను టికెట్ అడుగుతున్నా. 2014లో అడిగినా, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినా, 2014లో బీజేపీలో అడిగినా, 18లో అడిగినా. ఇప్పుడు గట్టిగా అడుగుతున్నా ఇవ్వాలి అని చెప్పి. పార్టీ అధిష్టాన నిర్ణయమే నా నిర్ణయం. సో మీరు ప్రయత్నిస్తున్నారు, మీతో పాటు మరికొందరు కార్పొరేటర్లతో పాటుగా రాజగోపాల్ రెడ్డి కూడా ఎల్బీ నగర్ సీట్ కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో సాధ్యపడుతుందా? తప్పేముందండి, ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటేనే స్థానికేతరులకు
ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు కలుపుకొని పోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నిజంగా నల్గొండ ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి 100% కారకులు. దానికి స్థానికంగా లోకల్ ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవాలి. 2004కు ముందు ఉన్న ప్రపంచం ఇక్కడ మళ్ళీ రావాలి. దాన్ని స్ఫూర్తిగా అంటే రావడంతో పాటు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, మొన్ననే మినీ ఎన్నికలు జరిగినాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. మినీ ఎన్నికల్లో టాప్ లేపేసారు భారతీయ జనతా పార్టీ. హిందుత్వ నాయకులు, హిందుత్వ ఓటర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశానికి మేలు చేస్తుంది. అందులో భాగంగా ఎల్బీ నగర్ను మరొకసారి పునర్వైభవం తీసుకొద్దామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. 11కు 11 స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీ పటిష్టతను వాళ్ళు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గెలవబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎల్బీ నగర్ అనేది కొంత బీజేపీకి ఎక్కువ పట్టున్నటువంటి ప్రాంతం. ఆల్మోస్ట్ మొన్న జిహెచ్ఎంసీలో తెలిసిపోయింది. సో బంగా మధుసూదన్ రెడ్డి పోరాటం చేస్తా ఉన్నాడు. ఓకే, అంటే ఎవరి కోసం? అవినీతి రహిత రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కోసమా, లేదా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమా? 100%. ఎందుకంటే మీకు ఇంకా అర్థమవుతలేదు. సుధీర్ రెడ్డి గారు ఎంతసేపు నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాయాలోకాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకు చూపించబోతున్నాడు. చూసినారా? నేను రాకముందు మీరు ఫ్లైఓవర్లో ఇక్కడ నుంచి ఉప్పర్ పోవాలంటే 2 గంటన్నర పడుతుండే, ఇక్కడ నుంచి దిల్సునగర్ పోవాలంటే గంట పడుతుండే, సిగ్నల్స్లో ఆగిపోతుంటుంది. అని ఇది 100% నీ సమర్థత కాదు, నీ అభివృద్ధి కాదు. ఎందుకంటే మీకు ఒక్క విషయం చెప్పాలి, హెచ్ఎండిఏ ఈ ఫ్లైఓవర్లు కానీ ఈ పార్కుల అభివృద్ధి కానీ హెచ్ఎండిఏ నిధుల ద్వారా చేయాలి. కానీ హెచ్ఎండిఏ నిధులు పక్కదారి పట్టిస్తూ కేవలం ప్రభుత్వ పథకాలకే భాగం అవుతున్నాయి చెప్తే అభివృద్ధిలో భాగం అయితలేవు. వాళ్ళు చేయాల్సిన పనులు జిహెచ్ఎంసీ ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముని జిహెచ్ఎంసీ ప్రజలు వాళ్ళ ప్రజల గురించి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలకే సరిపోతలేవు. తిరిగి జిహెచ్ఎంసీ బ్యాంకుల ద్వారా వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తున్నది. ఇది వాస్తవం. సరే, నేను ఫ్లైఓవర్ల నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ సుధీర్ రెడ్డి నేను చేసిన నా హయాంలో అభివృద్ధి చెందింది అంటున్నాడు. అది చాలా పొరపాటు. తప్పుడు పట్టిస్తున్న నియోజకవర్గ ప్రజలను. ఎందుకంటే ఇది ఆర్ కృష్ణయ్య గారు ఉన్నప్పుడు, నిజంగా చెప్పాలంటే సుధీర్ రెడ్డి గారు కూడా ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైం 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే రూపుదాల్చినాయి. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంటిన్యూ చేసింది అన్నారు. ఆ మాట మీద నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళ అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ ఫ్లైఓవర్ నిర్మాణాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కేవలం ఈయన ఓపెనింగ్లు పనులు అయిపోయినాక ఓపెనింగ్ల కార్యక్రమానికి ఇతని బాధ్యత. ఇది అంతా ఈయన క్రెడిట్ కాదు. ఇది నియోజకవర్గ ప్రజల సొమ్ముతో కడుతున్నారు. నిజంగా చెప్పాలంటే రేపు రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలే కాదు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్సులు ఈరోజు ఏదో రెబిట్ ట్యాక్స్, లేకపోతే నేను ట్యాక్సులు తగ్గించిన అంటుండో 100% రేపు ఎన్నికలు అయిన వెంటనే
ప్రజల నడ్డి విరుస్తూ ప్రజలను అదో పాతానికి అంధపాతాలానికి కాలు తన టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలను అంధపాతాలను తొక్కుతూ రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2024 జనవరిలో అతను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ప్రమాణ స్వీకారం చేస్తే మన ఈపులు మోత మోగినట్టే. ఎందుకంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఈ యొక్క ఫ్లైఓవర్లు కట్టింది. వీటికి తిరిగి అప్పులు చెల్లించాలంటే, అప్పులు కూడా కాదు రుణాలకు వడ్డీలు చెల్లించాలంటే ఇప్పుడున్న బడ్జెట్ సరిపోదు. ట్యాక్సులు 3 ఇంతలు 4 ఇంతలు పెంచి, కరెంటు ఛార్జీలు 4 ఇంతలు పెంచి, నల్లా ఛార్జీలు పెంచి, ఇవన్నీ పెంచి మన మీద భారీ భారం మోయబోతున్నది. ఇతను ఎన్నికల స్టంట్, ఎన్నికలప్పుడే అన్ని వాగ్దానాలు చేస్తాడు. అందులో భాగంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలు, జిహెచ్ఎంసీ ప్రజలు, స్లమ్లో ఉన్న ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఫ్రీ అన్నాడు, నల్లాలు ఫ్రీ అన్నాడు, తాగునీరు నల్లాలు ఫ్రీ అన్నాడు. గెలిచిన 6 నెలల లోపలనే నియోజకవర్గ జిహెచ్ఎంసీ ప్రజల నడ్డి విరుస్తూ ఏ విధంగా వాళ్ళు నల్లా బిల్లులు వసూలు చేస్తారో మీ అందరికి తెలుసు. అంతకు 3 ఇంతలు 4 ఇంతలు 10 ఇంతలు రేపు జనవరిలో భారీ ట్యాక్స్ వడ్డన జిహెచ్ఎంసీలో జరగబోతా ఉంది. దయచేసి నిజంగా మనము మనిషి జన్మ ఎత్తితే టిఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. టిఆర్ఎస్ పార్టీకి వేస్తే మనం అధోపాతానికి పోయినట్టే అని చెప్పి ఈ సందర్భంగా అమ్మా న్యూస్ ద్వారా జిహెచ్ఎంసీ ప్రజలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. సో మొత్తానికి ఇది నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలన్నీ బయట పెట్టడమే ఎజెండాగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి రహిత రాజకీయాలు, అంతేకాకుండా కబ్జాలకు సంబంధించినటువంటి చిట్టా భారతాన్ని ప్రజలకు తెలియబోయే లక్ష్యంగా కూడా భౌతిక దాడులతో ఎంతో మంది నాయకులను సుధీర్ రెడ్డి ఏ విధంగా చేశాడు అన్నటువంటి ఎజెండాతోనే ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలే సరైనటువంటి బుద్ధి చెప్తారంటూ కూడా వంగ మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి మా న్యూస్, జనం కోసం నిజం కోసం.